ఫ్రెండ్స్, సింధు నాగరికతకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రం లోతాల్. ఈ లోతాల్ గుజరాత్లో ఉంది. ప్రధాన ఓడరేవు ఇది. ద్రావిడ శైలికి చెందిన వాస్తు శాస్త్రం కల్పించినది దక్షిణ భారతదేశం. హరప్పా నాగరికత వర్ధిల్లిన హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? రావి. హరప్పా 1921లో కనుగొన్న సంవత్సరం. హరప్పా నాగరికత వర్ధిల్లిన హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది? రావి నది. కింది వారిలో హరప్పా లిపిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారు? రామ్ చరణ్ శర్మ. హరప్పా స్థావరం కనుగొన్న సంవత్సరం 1921. మొహంజదారో నెలకొన్న ప్రాంతం సింధు శిథిలాలు కనుగొనబడిన ప్రదేశం లోతాల్. హరప్పా ప్రజలు ఎగుమతులు ఎక్కువగా పంపబడిన ప్రదేశం మెసొపటోమియా. మొహంజోదారో నర్తకి విగ్రహం తయారు చేయబడిన పదార్థం కంచు. హరప్పా పతనానికి కారణాల్లో ఒకటి వరదలు. లోతాల్ దేనికి సంబంధించిన? సింధు నాగరికత. సింధు నది ప్రాంతంలో సంబంధం ఉన్న ప్రాచీన దేశం మెలుహా. ఈ కింది పేర్కొన్న హరప్పా పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం బన్వాలి. గత భౌమ మహాయుగంలో భౌతిక భూగోళ శాస్త్రం దేనిలో కలిసి ఉన్నది? హిస్టారికల్ జియోగ్రఫీ. రాళ్లపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉన్నది? ప్రాకృతం. మానవునిచే ప్రజలు పూజించిన పక్షులు కింది వానిలో ఏది? పావురం. సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగి ఉన్నది? భవన నిర్మాణం, పట్టణ ప్రణాళిక, శిల్పకళ. హరప్పన్ నాగరికతలో గొప్పదన ధాన్యాగార ఏర్పాటు చేయబడి ఉన్నది? మొహంజోదారో. ప్రాంతీయంగా మొహంజోదారో యొక్క నామము మౌంట్ ఆఫ్ ది డెడ్. హరప్పా సంస్కృతిలోని అతి ముఖ్యమైన అంశం నగరీకరణ. కింది వాటిలో ఎక్కడ హరప్పా నాగరికత అవశేషాలు దొరకలేదు? నాగార్జునకొండ. హరప్పా నాగరికతకు ప్రాచీనమైన స్థావరమైన కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్. ఏ రాతి యుగం స్థలం రాతితో తయారు చేసిన ఇళ్లలో నివసించేవారు? ఇనాం గో ఆన్. హరప్పా కాలంలో శిలాజాట అన్న మాట అర్థం బొగ్గు ముక్క. మానవులు రాళ్ళు రాగి పరికరాలను ఉపయోగించిన కాలాన్ని చాల్కోలిథిక్ యుగం అంటారు. చరిత్ర పూర్వయుగ మానవుడు ఎక్కడ జన్మించి ఉంటాడని భావిస్తున్నారు? ఆఫ్రికా. ఎముకలలో తయారు చేసిన పనిముట్లు లభించిన భారతదేశపు ఏకైక ఎగువ ప్రాచీన శిలాయుగపు స్థావరం ఎక్కడ బయలుపడింది? కర్నూలు గుహలు. కింది వానిలో సింధు లోయ నాగరికతకు సమకాలీనం కాని దానిని గుర్తించు? గ్రీకు. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. కింది వానిలో ఏ లోహం హరప్ప ప్రజలకు తెలియదు? కాంస్యం. కిలిగల్ మహమ్మద్ వద్ద దొరికిన అవశేషాలు ముఖ్యంగా ప్రాక్ హరప్ప. కింద ఇవ్వబడిన జంతువులలో హరప్పా సంస్కృతిలో ఏది చిత్రీకరించబడలేదు? గుర్రం. పాలియోలిథిక్ ప్రజల ప్రధాన వృత్తి వేట, ఆహార సంపద. బియ్యం పండించడం హరప్పా నాగరికతలోని ఏ ప్రదేశానికి చెందుతుంది? లోతాల్. సింధు నాగరికతలోని ప్రముఖ ప్రదేశం హరప్పా ఏ నది ఒడ్డున ఉంది? రావి. సింధులోయ నాగరికతకు సంబంధించిన ప్రముఖ స్థలం గుజరాత్లోని లోతాల్, రాజస్థాన్లోని కాలిబంగన్, హర్యానాలోని బన్వాలి. హరప్పా నాగరికత క్షేత్రమైన బన్వాలి నెలకొని ఉన్న ప్రాంతం హిస్సార్. ధోలవీర ప్రాంత త్రవ్వకాలు జరిగిన 1985-1990. సింధులోయ ప్రాంతానికి మెసొపటోమియా మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీలకు ప్రవేశ ద్వారంగా ఉన్న రేవు పట్టణాలు మగాన్. హరప్పా వారు గొప్ప రేవు ప్రాంగణం ఉన్న చోటు లోతాల్. గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్పా నాగరికత ప్రాంతం సుక్తా జందార్. హరప్పా ముద్రలు తయారు చేయబడిన ఖనిజం టెర్రకోట్ట. ఇండస్ వ్యాలీ ప్రజలు ఎవరిని ఆరాధించేవారు? ప్రకృతి. సింధులోయ నాగరికతలో తెలిసిన లోహాలలో రాగి, కంచు, వెండి పైవన్నీ. ఏ నగరంలో గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపు ఉండేది? లోతాల్. కాలిబంగన్ టెర్రకోట్ట బొమ్మలు. లోతాల్ ఇటుకతో నిర్మించిన ప్రాంగణం. చన్హుదార కుమ్మర సామాన్లు
మొహంజోదారో పశుపతి ముద్రిక. తగరం ఆఫ్ఘనిస్తాన్, రాగి రాజస్థాన్, వెండి కర్ణాటక, బంగారం పర్షియా. సింధు నాగరికత స్థానాల్లో అతిపెద్దది హరప్పా ప్రజలు వాడిన వస్త్రాలు దేంతో తయారు చేస్తారు? నూలు, ఊలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.